కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. మున్సిపల్ సాధారణ ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మరియు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కార్యక్రమం నియమావళి ప్రకారం నిర్వహించబడింది. సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అధ్యక్షత వహించి ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 60 డివిజన్లకు గాను ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సిపిఐ పార్టీకి చెందిన 22 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది, బీజేపీకి చెందిన 1 మంది, సిపిఎం పార్టీకి చెందిన 1 మంది, స్వతంత్ర గెలుపొందిన 6 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరుపురపు లలిత కుమారి అని నేను కొత్తగూడెం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై నా ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైన విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తిగత ప్రత్యక్షము కానీ పరోక్షము కానీ తెలియజేయను లేదా వెల్లడించిన ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. మూడు గణేష్ అని నేను 20 డివిజన్ వార్డు నుండి కొత్తగూడెం నగరపాలక సంస్థ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ పట్ల నిజమైన, నమ్మకమైన మరియు విజేతగా చూపుతాను కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరభత్వానికి ఐక్యత లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా నా అంతరాయం సాక్షిగా ప్రయాణం చేయుచున్నాను. మొహమ్మద్ దావుద్ పార్టీ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి కొనంనేని సాంబశివరావు గారు, జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా గారు నన్ను నమ్మి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నన్ను నమ్మి ఇచ్చిన పదవిని మండల ప్రజలకు నన్ను నమ్మి ఆదరించిన ధన్యవాదాలు. 60 డివిజన్ కార్పొరేషన్ అందరికీ కలుపుకొని డెవలప్మెంటే నా ధ్యేయంగా సమన్వయంగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాను.